నవరాత్రుల్లో ఆరాధించే 9 దేవతల్లో దేవి కాత్యాయని. ఆమె అవతారం గురించి పురాణాల్లో ఈ విధమైన కథ ఉంది. అవతారానికి కారణం, మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, మనుషులను తిప్పికొడుతూ భూమ్మీద పీడలు పెడుతుండేవాడు. ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. దానితో దేవతలందరూ కలిసి మహాశక్తిని ప్రార్థించారు. ఆ శక్తి పరమేశ్వరుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుని తేజస్సుతో కలసి ఒక అద్భుతమైన కాంతిరూపంలో అవతరించింది. ఆ శక్తి కాత్య అనే మహర్షి కఠిన తపస్సు ఫలితంగా ఆయన యజ్ఞకుండంలో పుట్టింది. అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. కాత్యాయని దేవి 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో అభయముద్ర, భక్తులకు రక్షణ. ఒక చేతిలో వరముద్ర, వాంఛల ఫలప్రదానం. మిగతా 2 చేతుల్లో ఖడ్గము మరియు కమల పుష్పం కలిగి ఉంటుంది. ఆమె సింహవాహనంపై విహరిస్తుంది. కాత్యాయని దేవి సింహంపై యుద్ధరంగంలో ప్రవేశించి మహిషాసురుడితో ఘోరంగా యుద్ధం చేసింది. ఒకప్పుడు మహిషాసురుడు సింహరూపం, ఏనుగు రూపం, చివరికి మహిషం, ఎద్దు రూపంలో మారుతూ పోరాడాడు. కానీ చివరికి దేవి తన ఖడ్గంతో అతని తల ఓడిచి సంహరించింది. ఇలా భూలోకాన్ని రక్షించింది. కాత్యాయని దేవిని కన్యారాశి పాలకదేవతగా కూడా పూజిస్తారు. అష్టమి, నవమి రోజుల్లో ప్రత్యేకంగా పూజిస్తే వివాహ ప్రాప్తి తొలగుతాయని నమ్మకం ఉంది. ఉత్తముగా ఆరాధించే వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.